హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ గ్రేస్. ఈరోజు అయితే ఈ వీడియోలో మీరు నా జర్నీ బ్లాగ్ చూస్తారు. నేనైతే చాలా రోజుల తర్వాత టోనీని వదిలేసి ఈ ఫ్రెండ్ తోటి ట్రిప్కి వెళ్తున్నా, అంటే గుడికి శ్రీశైలం. అక్కడ తిని కోలాటం డాన్స్ చేస్తుంది అనమాట. నా జర్నీ ఎట్లా జరుగుతుంది ఏంటనేది నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. సరే నార్మల్గా ఇప్పుడు నాకైతే మ్యారేజ్ అయింది కదా, మా హస్బెండ్ అయితే నేను ఎక్కడికైనా వెళ్తాను అని అంటే సరే వెళ్ళు అని చెప్పి ఫ్రీగా పంపించేస్తాడు. సో ఇప్పుడు తనకు మ్యారేజ్ అవ్వలేదు, నేను కూడా ఇప్పుడు అన్ని ట్రిప్స్ వేసేయాలి, మళ్ళీ పెళ్ళైనా మా వారు పంపించడం పంపరా అని అంటుంది. కెమెరా ఆన్ చేసి మళ్ళీ మాట్లాడడం బంద్ చేసింది. మా ఫ్రెండ్స్ శ్రీశైలంలో డ్యాన్స్ వేయడం కోసం ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసేయాలన్నమాట. ఇదేమో వచ్చేసి ఇది కాస్ట్యూమ్, అక్కడ ఈ సారీ కట్టుకొని డ్యాన్స్ వేయాలా. ఇంకా మా నెక్ సెట్ జ్యువెలరీ అంతా ఇట్లా సెట్ చేసుకున్నాము. అంతా ఇప్పుడు ప్యాక్ చేసేయాలి. బ్యాగ్స్ అన్నీ ప్యాకింగ్ చేసేసి లంచ్ టైం అయింది కాబట్టి హోటల్కి వెళ్ళి లంచ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎప్పుడో ఒకసారి కదా కలిసేది, మేము కలిసిన ప్రతిసారి మాత్రం హోటల్ కంపల్సరీ. A few moments later. ఫుల్గా తినేసి వాన పడుతుందని కొంచెం ఇట్లా టైం స్పెండ్ చేయడానికి వచ్చినాం. మాత్రము ఫుల్ మొబైల్లో మునిగిపో. మేకప్ ప్రోడక్ట్స్ లేవనేసరికి మళ్ళీ ఇంకా అప్పటికప్పుడు రావాల్సి వచ్చింది. మళ్ళీ మేకప్ ప్రోడక్ట్స్ తీసుకోవడానికి టైం అయితే సరిపోవట్లేదు, కానీ ఇంకా ప్రెజెంట్ తనని నెక్స్ట్ డే వెయిట్ చేసుకోవడానికి ఏం తక్కువ కాకూడదు కదా అని చెప్పి ఇక్కడ మేము మేకప్ ప్రోడక్ట్స్ బై చేయడానికి అయితే వచ్చేసినాం. కన్సిడర్ తీసుకుంటావా? కన్సిడర్ ఎంత అంటే అది కన్సిడర్ ఎంత ఏమంటుంది ఎందుకు ఇవన్నీ తీసాలి, కవర్ చేస్తాను. ఇవన్నీ ఎందుకు ఒక వేస్ట్, ఒక వీడియో రికార్డ్ చేస్తాను. ఎంత కన్సిడర్ నా ఫౌండేషన్ స్వెట్ ప్రూఫ్ కంపెనీ మనకు ఇప్పుడు స్వెట్ ప్రూఫ్ అవన్నీ కావాలంటే మేకప్ తీసేసుకొని మేకప్ కిట్స్ అవి తీసేసుకొని మేము వెళ్తున్నాము. మాకు 4 ఉంది బస్సు. ఇప్పుడేమో లైట్గా చింపులు పడుతుంది. 4 o'clockకి 4 o'clockకి బస్సు ఉంది. అయితే ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం అనమాట బస్ స్టాండ్కి. సో బయలుదేరే ముందే వాన పట్టుకుంది ఫుల్గా. ఎట్లా అవుతుందో చూడాలి. ఇప్పుడైతే మేము బస్సు ఉంటుందో లేదో, మాకైతే 4 o'clock అని చెప్పారు అక్కడ. సో చూడాలి ఇంకా వెళ్ళి. ఇప్పుడైతే ఇంకా బస్ స్టాండ్కి వెళ్తున్నాము. 4 o'clockకి బస్సు ఉంది, ఎక్స్ప్రెస్ అన్నారు శ్రీశైలానికి. సో మేము వెళ్తున్న ఆ టైంలోనే మమ్మల్ని బస్సు కూడా క్రాస్ అయిపోయింది. ఇంకా అదే లాస్ట్ బస్ అన్నారు. మళ్ళీ నెక్స్ట్ బస్ ఉందో లేదో కన్ఫామ్గా అయితే తెలియదు. అడగలేడానికి ఒక మూల నిలబడ్డా. ఏంటి బాబన్న ఇంకోసారి నార్మల్గా మేము బస్ స్టాండ్కి వచ్చినప్పటికే ఫుల్గా వాన పడుతున్నా కదా, చెప్పా కదా. ఇక్కడికి వచ్చినాక ఇంకా ఎక్కువ అయిపోయింది. ఫుల్ నా వాయిస్ వినపడ్డం. మేము 4:15 కల్లా బస్ స్టాండ్కి వచ్చేసినాం, కానీ మాకు బస్సు మళ్ళీ ఇంకో బస్సు మాకు 5:15 కల్లా దొరికిందనమాట. సో మా గ్రూప్ వాళ్ళు మేము అందరం చాలామంది ఉన్నాము, కానీ ఎక్కువ మందికి సీట్లు లేక కొంతమంది మాత్రము ఈ బస్సులో ఎక్కేసి బయలుదేరిపోయాము. ఈవినింగ్ పూట బయలుదేరడం వల్ల నేను శ్రీశైలం వెళ్ళే రూట్లో కొండలు అవన్నీ బాగుంటాయి, వ్యూ కూడా బాగుంటుందని అందరూ అంటాను. సో నేను అది క్యాప్చర్ చేయొచ్చని చాలా ఆశపడ్డా. ఈవినింగ్ పూట బయలుదేరడం వల్ల నేను అవేవి క్యాప్చర్ చేయలేకపోయాను. కొంచెం డిసప్పాయింట్ అయింది ఆ విషయంలో అయితే నేను. ఇవి చిన్న ప్లేట్ పల్లీలు 20 రూపీస్ అంట బస్సులో ఇచ్చారు. ఇంత చిన్న ప్లేట్ ఎంత చిన్న అయిపోతుంది. మ్యాక్సిమం శ్రీశైలం వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళడమే బెటర్ అనిపించింది నాకైతే. ఈ టర్నింగ్స్ అవన్నీ చూసినప్పుడు కొంతమంది టర్నింగ్స్లలో భయపడతారు, నేనైతే భయపడతాను. మీరు 1 hour later. అబ్బా సాయిరామ్. శివలింగం
హోటల్ పక్కనే మేము ఉండే రూమ్ కూడా అంట. సో ఇంకా తినేసి అక్కడికి వెళ్ళిపోవాలి రూమ్కి. బస్సు దిగినామంటే వీడియో తీద్దాం అనుకున్నా, కానీ నా మొబైల్లో ఛార్జింగ్ లేకున్నది. ఇప్పుడు ఎమ్మటి హోటల్కి వచ్చేసి ఫుడ్ ఆర్డర్ చేసుకొని మళ్ళీ నేను వీడియో షూట్ చేసుకుంటాను అనమాట. ఛార్జింగ్ అసలు అయిపోయినది లేదు ఛార్జింగ్. అందులో మేము బయలుదేరేటప్పుడు వాన కూడా ఫుల్ వాన పడుతున్నది కదా, సో అందుకని ఛార్జింగ్ కూడా లేదు. ఇంకా వచ్చినాం ఇక్కడ శ్రీశైలంలో అయితే ఏ హోటల్ చూసినా ఫుల్ రష్ ఉన్నాయి. ప్రతి హోటల్ రష్ ఉంది, ఒక్క హోటల్ కూడా ఫ్రీగా లేదు. అంత గోల ఉంది, కొంచెం అంత గోల ఉండేసరికి అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. 1 hour later. కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. నేనైతే హోటల్ రూమ్కి వచ్చేసిన రూమ్కి వచ్చేసిన. మాకైతే పైన రూమ్ ఇచ్చారనమాట. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఇప్పటికే టైం వచ్చేసి 11 అవుతుంది. వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇంకో బ్లాగ్లో కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్. సెట్ యూన్.